సో వీటిల్లో కొన్ని పీడబ్ల్యూఎం పిన్స్ అనేటివి ఉంటాయి. వాటిని యూజ్ చేసి మనం పర్టికులర్ సెన్సార్స్ మాత్రమే, ఆ పిన్స్ మాత్రమే యాక్టివేట్ అయ్యి వర్క్ అవుతాయి. సో ఇంకా ఇక్కడ మనకి ఎక్స్ట్రాగా గ్రౌండ్ పిన్స్, 5 వోల్ట్స్ పిన్స్ ఇంకా ఇక్కడ ఎక్స్ట్రాగా ఉన్నాయి. సో ఇఫ్ ఇన్ కేస్ మనకి సర్క్యూట్లో ఎక్కువ గ్రౌండ్, ఎక్కువ సప్లై కనెక్షన్స్ కావాలనుకుంటే ఇక్కడ మనం కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ వోల్టేజ్ రెగ్యులేటర్ ఏంటంటే ఎక్కువ వోల్టేజ్ని స్టెబిలైజ్ చేస్తుంది అనమాట. ఎక్కువ వోల్టేజ్ రాకుండా, తక్కువ వోల్టేజ్ రాకుండా సో కాన్స్టెంట్గా వోల్టేజ్ని మెయింటైన్ చేసి పంపిస్తుంది అనమాట. ఈ కేబుల్ వచ్చి మనకి పవర్ కేబుల్ అనమాట. సో ఇది మనకి మన మొబైల్ ఛార్జర్స్ ఉంటాయి కదా, యూఎస్బి పోర్ట్స్. సో అడాప్టర్కి మనం దీన్ని ఇన్సర్ట్ చేసి ఈ పవర్ కేబుల్ని ఇక్కడ మనం ఇన్సర్ట్ చేస్తే మనకి పవర్ అనేది ఈ ఆర్డినో బోర్డుకి సప్లై అవుతుంది. నెక్స్ట్ డేటా కేబుల్ అనమాట. ల్యాప్టాప్కి ఇన్సర్ట్ చేసుకుంటాం ఈ యూఎస్బి పోర్ట్ని. సో నెక్స్ట్ ఈ పోర్ట్ ఉంది, మనం ఇక్కడ ఈ పోర్ట్ ఉంది కదా, సో ఈ పోర్ట్కి మనం ఇన్సర్ట్ చేసుకుంటే ఈ డేటా ట్రాన్స్ఫర్ అనేది అవుతుంది. ఈ కేబుల్తోనే యూజ్ చేసుకొని మనం పవర్ సప్లై కూడా ఇవ్వచ్చు.